అందరికీ నమస్కారం. మననేల కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనం అమెరికాలోని తెలుగు ప్రముఖుల్ని పరిచయం చేసుకుంటున్నాం. ఈరోజు డాలస్ నగరంలోని గోపాల్ పోనంగి గారి దగ్గర ఉన్నాం. ఆయన కార్పొరేట్ వరల్డ్ని వదిలేసేసి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. ఒక తెలుగు వారిగా ఎన్నో ఘనమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అవన్నీ ఏమిటో ఆయన ద్వారా తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. అనురాధ్ గారు, మీరు హైదరాబాద్లో పుట్టాను అని అన్నారు. హైదరాబాద్లో అక్కడే చదువుకుని అక్కడి నుంచి చక్కగా మీరు ఫ్రిస్కోస్ అంటే డాలస్కే వచ్చారా, లేకపోతే మీ ప్రయాణం మధ్యలో వేరే ఎక్కడైనా యూఎస్కి వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చారు మీరు ఫస్ట్? నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ అండి. యాక్చువల్లీ చెప్పాలంటే సికింద్రాబాద్ అని చెప్పచ్చు. చదువుకున్నదేమో సెయింట్ మేరీస్ హై స్కూల్లో చదువుకున్నాను 10th grade వరకు. తర్వాత లాలాగూడ తార్నాక ఏరియాలో రైల్వే జూనియర్ కాలేజ్కి వెళ్ళాను. ఓకే. ఆ తర్వాత కెమికల్ టెక్నాలజీ లోయల్ అకాడమీలో కెమికల్ టెక్నాలజీ చేశాను. తర్వాత దెన్ ఐ వెంట్ టు కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళాను, వరంగల్, ఫర్ ఎంబీఏ అనమాట, ఎంబీఏ ఇన్ మార్కెటింగ్. అది చేశాక ఒక ఐటీ కంపెనీ అని చెప్పచ్చు, దానికి ఒక 1-2 years పనిచేశాక దెన్ ఆన్ మై ఓన్ నేను ప్యాకేజింగ్ మెటీరియల్స్ ఇండస్ట్రీలో నేను పాల్గొని దెన్ ఐ స్టార్టెడ్ మై ఓన్ సేల్స్ ఏజెన్సీ అనమాట. ఓకే. అది చేస్తూ తర్వాత అప్పటికే ఇప్పుడు 90s అనమాట, ఇది ఎర్లీ 90s. అప్పటికే ప్యారలల్గా ఐటీ కూడా చాలా పుంజుకుంటూ ఉంది. సో ఐటీలో కూడా కొంచెము ప్రవేశం తీసుకుని అక్కడ కూడా కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తూ అలాగా తర్వాత గ్రాడ్యువల్గా 98లో యునైటెడ్ స్టేట్స్కి వచ్చాను అనమాట. అయితే వచ్చాక నేను డైరెక్ట్లీ డాలస్కి రాలేదు. 98లో వచ్చి కొన్ని రోజులు డెట్రాయిట్లో ఉన్నాను, తర్వాత షికాగోలో ఉన్నాను. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ అట్లీస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ కాలిఫోర్నియాలో ఉన్నాను అనమాట, శాన్ జోసే ఏరియాలో. తర్వాత అక్టోబర్ 2000లో డాలస్కి రావడం జరిగింది. ఇంకా అక్టోబర్ 2000 నుంచి ప్రతి మచ్ ఇక్కడనే ఉన్నాను. ఇనీషియల్గా ప్లేనో సిటీలో ఉన్నాను ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్. తర్వాత 2003 నుంచి ఇంకా ఫ్రిస్కోలోనే ఉంటున్నాను అనమాట. అంటే మోర్ దెన్ అబౌట్ 21 years ఫ్రిస్కోలోనే ఉంటున్నాను. అందుకని ఫ్రిస్కో అభివృద్ధి చేయాలని ఫ్రిస్కో స్కూల్లో అవన్నీ కమ్యూనిటీలో చేరినట్టున్నారు మీరు? అవునండి. యాక్చువల్లీ చెప్పాలంటే మోస్ట్ ఇయర్స్ ఆఫ్ మై అడల్ట్హుడ్ నేను ఫ్రిస్కోలోనే స్పెండ్ చేశానని చెప్పచ్చు అనమాట. అందుకని ఫ్రిస్కోలోనే నాకు 2 పిల్లలు. పెద్దమ్మాయి 2000లో పుట్టింది కాలిఫోర్నియాలో ఉన్నప్పుడు, కానీ ఇమ్మీడియట్లీ మేము ఎక్కడ మూవ్ అయ్యాం. సో తన స్కూల్ ద్వారా, తర్వాత మా రెండో అమ్మాయి 2006లో అనీష్ పుట్టింది. సో వీళ్ళిద్దరి ద్వారా నేను ఈ స్కూల్ సిస్టమ్ ఎలా ఉంటుంది అదంతా తెలుసుకుని తర్వాత స్కూల్స్లో వాలంటీర్ చేస్తూ, తర్వాత స్కూల్ డిస్ట్రిక్ట్లో వాలంటీర్ చేస్తూ గ్రాడ్యువల్గా ఎలా సేవలు అందించగలను అని చెప్పి నేను స్కూల్ డిస్ట్రిక్ట్ వాటిలలో చురుగ్గా పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా సిటీలో, ఎందుకంటే అప్పుడు నేను వచ్చినప్పుడు సిటీ పాపులేషన్ వాజ్ సంథింగ్ లైక్ 30,000. ఇప్పుడు క్లోజ్ టు 240,000 ఉన్నారు అనమాట. ఓకే. సో ఆ గ్రోత్ నేను చూశాను. సో ఎలాగ నేను పార్టిసిపేట్ చేయగలను అని చెప్పి వేరియస్ యాక్టివిటీస్లో నేను పాల్గొనడం జరిగింది. అలాగా ఈ ప్రస్థానం జరిగింది అనమాట. మీ పేరు చెప్పగానే ఇక్కడ చాలామంది చెప్పేది ఆయన చాలా అభివృద్ధి చేశారు అలాగే అంటున్నారు. దాంతోపాటు మీరు రియల్ ఎస్టేట్ కూడా చూస్తున్నారంట కదా? అవునండి. సో యాక్చువల్గా డాలస్ అని అంటే మాకు అక్కడ అంతా డాలసపురం అని అంటారు. అంతా తెలుగు వాళ్ళ కాలనీస్ ఉన్నాయి అక్కడ. ఫ్యూచర్లో ఆంధ్రాలో కలిపేయచ్చు అని అంటారు. సో అందులో మీ భాగం కూడా ఉంది కదా. సో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది ఇక్కడ? రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్వేస్ గుడ్ అండి, ఎస్పెషల్లీ ఆఫ్ ఆల్ ది స్టేట్స్. ఇక్కడ టెక్సస్లో అభివృద్ధి చాలా ఉంది, ఎందుకంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు స్పేస్ ఒకటి చాలా ఉంది. ఇప్పుడు కాలిఫోర్నియా కొన్ని చోట్ల చూసుకుంటే న్యూయార్క్లో అట్లాగా వాటికి లిమిటేషన్, ఒకవైపు వాటర్ ఉండడం, ఇక్కడ అట్లాంటిది ఏమీ లేదు. తర్వాత ఇక స్టేట్ ఇన్కమ్ ట్యాక్స్ లేదు. తర్వాత ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంది. సో ఇంకా పెరగడానికి అవకాశం చాలా బాగుందన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ప్లస్ ఇది సెంటర్ ఆఫ్ ది కంట్రీ మోర్ ఆర్ లెస్, ఎస్పెషల్లీ డాలస్ ఏరియా. ఇక్కడి నుంచి మనం ఎటువైపు వెళ్ళాలన్నా, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎటు వెళ్ళాలన్నా కాస్త అనుగుణంగా ఉంటుందన్నమాట. అందుకని అన్ని రీజన్స్ తోటి డాలస్ ప్లస్ ఈ టెక్సస్ ఇన్ జనరల్
చాలా గ్రోత్ అండ్ స్కోప్ ఉన్న ఏరియా అనమాట. ఎందుకంటే పాపులేషన్ వైజ్ చూసుకున్నా కానీ ఇప్పుడు మనది ఒక 30 మిలియన్ ఉంది పాపులేషన్ టెక్సస్లో, 30+. కానీ స్పేస్ చాలా ఉంది కాబట్టి ఇంకా స్కోప్ కూడా చాలా ఉంది. సో అందుకనే ఇట్ ఈస్ వెరీ ఎంకరేజింగ్. అక్కడ హైదరాబాద్లోనూ ఎక్కడ చూసినా కానీ చాలామంది వాళ్ళకి కనెక్షన్స్ డాలస్ తోటి ఉంటాయి డెఫినెట్లీ. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సమ్ వే ఆర్ ది అదర్ మే బీ కనెక్టెడ్ విత్ రియల్ ఎస్టేట్. సో ఇక్కడ అమెరికాలో ఒక ఇల్లు కొనాలి అంటే ఇక్కడ 2 బెడ్రూమ్, 4 బెడ్రూమ్స్, 3 బెడ్రూమ్స్ అలాగా. సో ఒక ఇల్లు కొనాలి అంటే ఎలాగా? అలా కాకుండా ఇంకొకటి అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి కదా ఇక్కడ, అపార్ట్మెంట్స్ కదా. సో అపార్ట్మెంట్స్ మనం కొనొచ్చా లేదా? కొంతమంది కొనకూడదు అమెరికాలో అపార్ట్మెంట్స్ అని అంటున్నారు, బట్ ఇండిపెండెంట్ హౌస్లు కొనుక్కోవచ్చు అని అంటున్నారు. ఎంత కాస్ట్ ఉంటుంది యావరేజ్ ఒక ఇంటిని కొనాలంటే ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది? చాలామందికి ఎప్పుడు ఎస్పెషల్లీ వాళ్ళ ఫ్యామిలీస్ ఇనీషియల్లీ స్టార్ట్ చేస్తున్నప్పుడు అపార్ట్మెంట్ రెంట్ చేయాలా లేకపోతే కొనుక్కోవాలా అన్న సందిగ్ధంలో చాలామంది ఎప్పుడు ఉంటూ ఉంటారనమాట. అయితే అపార్ట్మెంట్లో ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే మనము లాన్ మోయింగ్ అలాంటివి ఏం చేసుకోక్కర్లేదు. బట్ మోర్ దాన్ దాట్ ఏంటంటే మనము ఆ ప్రస్తుతం సిటీలో ఎంతకాలం ఉంటామో, అదొక కాంట్రాక్ట్ జాబ్ అట్లా ఏమైనా అయితే మనకి ఎన్ని రోజులు అక్కడ ఉంటామో తెలియకపోతే దాన్ని అపార్ట్మెంట్ బాగుంటుంది. అదే కాకుండా మనకు ఒక ఐడియా ఉందనుకోండి, ఇన్నేళ్ళు ఇక్కడ ఉంటున్నాము అని చెప్పి, అలాంటప్పుడు ఇల్లు కొనుక్కోవడం ఆల్వేస్ బెటర్ అనమాట. ఎందుకంటే ఇల్లు కొనుక్కుంటుంటే మీరు ఈఎంఐ కడుతూ ఉంటే ఆ కోర్ వాల్యూ ఆఫ్ ది హౌస్, ఇప్పుడు మనం ఒక 20% మనము పే చేసి మిగతా 80% లోన్ తీసుకున్నాం అనుకోండి. సో ఎవ్రీ మంత్ మనం ఈఎంఐ కడుతుంటే ఆ 80% కొంచెం మనం యాడ్ చేసుకుంటూ ఉంటాము, మన ఈక్విటీ పెరుగుతుంది. కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్లో ఇల్లు కొనుక్కోవడమే బెటర్ అనమాట. అయితే ఇక్కడ అపార్ట్మెంట్స్ వర్సెస్ ఇల్లు అని ఎందుకంటే అపార్ట్మెంట్స్ జనరల్లీ అదొక కార్పొరేషన్ హోల్డ్ చేస్తుంది. ఒక కార్పొరేషన్ హోల్డ్ చేసి వాళ్ళకు ఒక సెంట్రల్ ఆఫీస్ లాగా పెట్టుకుని ఆ ఆఫీస్ నుంచి వాటికి ప్రీడామినెంట్లీ రెంటల్గానే ఉంటుందన్నమాట. కాబట్టి ఇండివిజువల్గా అపార్ట్మెంట్స్ కొనుక్కోవడం అన్నది చాలా అరుదు. అయితే వాటికి కొంచెం చిన్న సైజులో ఉన్న ఇళ్ళు టౌన్ హోమ్స్ అంటారు. ఒక్కోసారి అది అఫోర్డబిలిటీ బాగుంటుంది కాబట్టి టౌన్ హోమ్స్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది టైం కొంతమంది ఏమనుకుంటారంటే ఎలాగో మనము అపార్ట్మెంట్కి అయితే ఇంత ఖర్చు పెడుతున్నాము, కొంచెం ఎక్కువ ఖర్చు పెడితే మనం ఇల్లు అఫోర్డ్ చేసుకోగలము. ఇల్లు అఫోర్డ్ చేసుకుంటే కనుక మన పిల్లలకి మంచిగా బాల్కనీ ఉంటుంది, బ్యాక్ యార్డ్ ఉంటుంది, కాస్త మంచిగా విశాలంగా ఇళ్ళు ఉంటాయి, 4 బెడ్రూమ్స్, గెస్ట్లు ఎవరైనా వచ్చినా కానీ సుఖంగా ఉండొచ్చు అని చెప్పి చాలామంది ఇళ్ళు కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆ ఇళ్ళు రేట్స్ కూడా వేరీ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను 2003లో మా ఫస్ట్ టైం ఇల్లు కొనుక్కున్నప్పుడు అది 192,000 ఫ్రిస్కోలో. ఇప్పుడు సేమ్ సిమిలర్ ఇల్లు కొనుక్కోవాలంటే అరౌండ్ 700,000 అవుతుంది అనమాట. సో అగైన్ ప్రతి సిటీలోనూ ఇంత మరీ 20 yearsలో పెరుగుతుందని లేదు, కొన్ని చోట్ల తక్కువ పెరుగుతుంది, ఇంకొన్ని చోట్ల మరీ పెరుగుతుంటుంది అనమాట. ఇప్పుడు పాలో ఆల్టోలో కాలిఫోర్నియాలో ఒక 600 square feet అపార్ట్మెంటే మోర్ దాన్ $1 million or $2 million వరకు అమ్ముడుపోయాయన్న కథనాలు కూడా విన్నాం. కాబట్టి ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. బట్ ఇన్ జనరల్ ఎవరైతే ఒక ప్రాంతంలో ఉంటారో, ఒక సిటీలో ఆర్ మెట్రోప్లెక్స్లో డాలస్ లాగా ఉంటారని వాళ్ళకి అనిపిస్తే, కొన్నేళ్ళు ఉంటారని అనిపిస్తే ఇల్లు కొనుక్కోవడమే ఆల్వేస్ బెటర్ అనమాట. ఎందుకంటే వాళ్ళ ఈక్విటీ పెరుగుతూ ఉంటుంది. తర్వాత ఒకవేళ వాళ్ళ పిల్లలు ఉంటే దెన్ వాళ్ళకి కొంచెం బాగా మంచి స్పేషియస్గా మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది అనమాట. ఈ ప్రైస్ అనేది మాత్రం అమెరికాలో సిటీ పరంగా మారుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఫ్రిస్కోలో తీసుకున్నాం అనుకోండి, ఒక 2,500 square feet ఇల్లు ఉంటే కనుక అరౌండ్ 700,000 అలా ఉంటుంది. అదే కొంచెం నార్త్గా వెళ్ళి సెలైనాలో లేకపోతే ఆబ్రీ, పైలట్ పాయింట్ అలా వెళ్ళామనుకోండి, అక్కడ మేబీ అరౌండ్ 500,000కే దొరకచ్చు అనమాట. ఆర్ మెలిసా ఆర్ యానా అని సిటీస్ ఉన్నాయి, అక్కడ మేబీ 400,000కే ఒక 2,500 square feet ఇల్లు దొరకచ్చు అనమాట. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ స్కూల్ డిస్ట్రిక్ట్ ఎలా ఉంది దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఒక్కోసారి స్కూల్ డిస్ట్రిక్ట్ బాగా ఉంటే దెన్ ఆ పరిసర ప్రాంతాల్లో ఇళ్ల రేట్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. స్కూల్ డిస్ట్రిక్ట్ ఓ మాదిరిగా ఉంది అని అంటే ఇళ్ల రేట్స్ కొంచెం తక్కువగా ఉంటాయి అన్నమాట. అమెరికాలో ఉండటం వల్ల ఇంకేమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి?
పిల్లలు ఎందుకు అంత అమెరికా అమెరికా అని వస్తున్నారు? ఇక్కడ డాలర్ డ్రీమ్స్ ఓకే, అదొక ఆస్పెక్ట్. అది కాకుండా ఇక్కడే సెటిల్ అయిపోతున్నారు కదా చాలామంది. సో వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండి. ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చిన టైంలో అప్పుడు కొన్ని వెరీ బేసిక్ థింగ్స్ వాటికి కూడా చాలా వెయిట్ చేయవలసి వస్తూ ఉండేది అనమాట. ఫర్ ఇన్స్టెన్స్ ఒక టెలిఫోన్ కావాలంటే దెన్ 15 months వెయిట్ చేయడమో, లేకపోతే అలాగా. ఇక్కడ అమెరికాలో అప్పుడు అక్కడ నేను ఇండియాలో ఉన్నప్పుడు, మీరు ఇండియాలో ఉన్నప్పుడు టెలిఫోన్ కోసం అలా వెయిట్ చేయాల్సి వస్తుండేది. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత గ్రేట్గా ఉండేది కాదు అలాగా. అఫ్ కోర్స్ ఇప్పుడు నేను 25 years ఎగో వచ్చినప్పటి యుఎస్ కాదు, తర్వాత ఇండియా కూడా నేను 25 years ఎగో వచ్చినది. సో అక్కడ ఇండియా కూడా చాలా మంచిగా మంచి పాజిటివ్గా డెవలప్మెంట్ అయింది. సో ఐ థింక్ ఇప్పుడు నా ఉద్దేశంలో చాలామంది ఏంటంటే ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఎడ్యుకేషన్ లేకపోతే కొంచెం ఎక్స్పీరియన్స్ గడించాక వాళ్ళు మళ్ళీ ఇండియాకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మంచి అవకాశాలు ఇండియాలో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్గా తీసుకున్నా కానీ, తర్వాత మామూలు కెరియర్ కార్పొరేట్ లెవెల్లో వాళ్ళు గ్రో అవ్వాలన్నా కానీ మంచి అవకాశాలు అక్కడ కూడా ఉన్నాయి. కానీ స్టిల్ దెర్ ఈజ్ ఏ అట్రాక్షన్ టువర్డ్స్ యూఎస్ అనమాట. ఎందుకంటే ఒకసారి ఇక్కడికి వచ్చి వెళ్తే కనుక వాళ్ళకి స్కోప్ బాగా ఉంటుంది అన్న ఉద్దేశంతో చాలామంది ఇప్పటికి ఇంకా వస్తూ ఉంటారు. ప్లస్ ఇప్పుడు యూనివర్సిటీస్ ఎడ్యుకేషన్ కూడా ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్నా కానీ, ది వే ఆఫ్ టీచింగ్ అవన్నీ, ప్లస్ ఇమీడియట్లీ ఆపర్చునిటీస్ కావాలన్నా కానీ, వెదర్ ఇంటర్న్షిప్ అట్లాగా, అంటే లాస్ట్ 2 yearsలో కొంచెం టైట్ అయింది. బట్ ఇన్ జనరల్ ఓవరాల్గా పాజిటివ్గానే ఉంటుంది. కాబట్టి స్టిల్ దెర్ ఈజ్ ఏ అట్రాక్షన్ ఆర్ ఇక్కడికి రావాలి అన్న ఉద్దేశం చాలామందికి ఇంకా ఉంటుంది. తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా కొంచెం కొన్ని విధాలుగా కొంచెం సర్టెన్గా ఉంటుందన్నమాట. అందుకని అందరికీ ఇక్కడికి రావాలని ఉంటుంది. ప్లస్ అఫ్ కోర్స్ వాళ్ళకి చాలామంది ఇంకోటి పియర్ ప్రెషర్ కూడా ఒక్కోసారి ఉండొచ్చు. వాళ్ళ ఫ్రెండ్స్ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ ఇక్కడనే ఉన్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంతకు ముందు కన్నా ఇప్పటికీ డిఫరెన్స్, ఇమ్మీడియట్ ఫ్యామిలీని మిస్ అవుతారు. బట్ అదర్ దాన్ దాట్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఫుడ్ పరంగా తీసుకున్నా కానీ, ఆర్ కల్చర్ పరంగా తీసుకున్నా కానీ, తర్వాత ఫ్రెండ్స్ పరంగా తీసుకున్నా కానీ. సో ఇప్పుడు కొన్ని నాకు తెలిసిన వాళ్ళైతే ఒక మొత్తం బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ పర్టికులర్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు. సో వాళ్ళకంతా ఫ్రెండ్స్ అందరు ఇక్కడనే ఉంటారనమాట. ఆర్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ. సో కాబట్టి నాట్ జస్ట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, బట్ ఓవరాల్ వాళ్ళ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్, తర్వాత అవైలబిలిటీ ఆఫ్ థింగ్స్. ఇంతకుముందు అయితే ఇండియా నుంచి కుక్కర్లో రైస్ కూడా తీసుకురావచ్చేవాళ్ళు, అలాంటివి కూడా సిచ్యువేషన్స్ ఉండేవి. ఇప్పుడు అసలు ఏమీ తీసుకురావక్కర్లేదన్నమాట. అన్ని ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటున్నాయి. అమెరికాలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది అని అంటున్నారు, కానీ సెక్యూరిటీ కొద్దిగా ప్రాబ్లం అనేసి అంటున్నారు. నైట్ టైమ్స్ అలా మన ఇండియాలో లాగా ఇక్కడ ఫ్రీగా మూవ్ అవ్వలేమని అంటారు. అది నిజమేనా? సెక్యూరిటీ వైజ్ అంత మేజర్ ఇష్యూ లేదండి. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు వేరే దేశాలతో కంపేర్ చేసుకున్నా కానీ, మన భారతదేశంలో కంపేర్ చేసుకున్నా కానీ, ఇప్పుడు రెస్పాన్స్ టైం ఫ్రమ్ ది పోలీస్ అన్నా కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ అన్నా కానీ చాలా బాగుంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ సెటప్ చాలా బాగుంటుంది అన్నమాట వేరే ప్రాంతాల్లో, వేరే ప్రపంచంలో చూసుకుంటే కనుక. అయితే కొన్ని ఇష్యూస్ మనము జాగ్రత్త ఎప్పుడు పడాలి. ఇప్పుడు ఎవరికైతే ఈత కోసం వెళ్తారనుకోండి, లేక్లోకి వెళ్తారనుకోండి, దాన్ని సమ్ బేసిక్ ఇవన్నీ తీసుకోవాలి. ఏమంటారంటే ప్రికాషన్స్ అన్నీ తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. అవన్నీ తీసుకొని సిచ్యువేషన్లో అలాంటివి వస్తాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఒకటి రియలిస్టిక్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ గన్స్ డెఫినెట్లీ ఎక్కువే. కాబట్టి అట్లాగా కొంచెం రిస్క్ ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైమ్ గన్ కల్చర్ ఉంది కదా అని చెప్పి వీ డోంట్ సీ దట్ ఇన్సిడెంట్స్ హ్యాపెనింగ్ ఆన్ ఏ డైలీ బేసిస్. సో ఇట్స్ ఏంటంటే ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ బోత్ కాషియస్గా మనం ఉండడము, తర్వాత అట్ ది సేమ్ టైమ్ అలర్ట్గా ఉండడం అనమాట. ఇప్పుడు కొన్ని సిటీస్ డౌన్ టౌన్స్లో ఉంటాయి, అక్కడికి మనం వెళ్ళకపోవడమే బెటర్ అని కొంతమంది అంటూ ఉంటారు. అలాంటివి తెలుసుకుని కొంచెం జాగ్రత్త పడడంలో తప్పేమీ లేదనమాట. ఎందుకంటే ఏదో డేరింగ్గా చేశాను అని చెప్పి అలా చెప్పుకోవడం అంతేమీ గ్రేట్ ఫీలింగ్ కాదనమాట. సో బేసిక్ ప్రికాషన్స్ తీసుకుని తర్వాత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటే
ఇన్సిడెంట్స్ ఏమీ ఉండవు అనమాట. అలా అని ఇంకా ఎవరికి ఏమీ కాదు కదా అన్నది అలా అని లేదు. ఇప్పుడు మనం ఇండియాలో కూడా కార్లో వెళ్తుంటే కార్ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సేమ్ థింగ్, ఆ పాసిబిలిటీ ఆర్ ప్రాబబిలిటీ అన్నది యాక్సిడెంట్ ప్రోన్ అది ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటుందన్నమాట. అయితే మనం ఏంటంటే మన చేతిలో ఉన్నది అంటే వాట్ ఎవర్ వీ క్యాన్ కాషియస్గా ఉండి అలర్ట్గా ఉండి వ్యవహరిస్తూ ఉంటే ఇట్స్ ఆల్వేస్ గుడ్ అనమాట. గ్రీన్ కార్డు కోసం ఎందుకంత వెయిటింగ్ పీరియడ్ ఉంది అంటే అంతమంది వలస వస్తున్నారా? ప్లస్ గ్రీన్ కార్డు ఉంటే వచ్చే సౌకర్యాలు ఏమిటి, గ్రీన్ కార్డ్ లేకపోతే ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ ఏమిటి? సో డెఫినెట్లీ గ్రీన్ కార్డ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే బేసికలీ వీసా ఉంటేనే మనం ఇక్కడ భారతదేశం నుంచి ఇక్కడికి రావచ్చు. అయితే ఆ వీసా డిపెండెన్సీ ఉంటే కొన్ని కంపెనీస్ ఈజీగా ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి షిఫ్ట్ చేయడానికో లేకపోతే వేరే ఏదైనా జాబ్స్ మల్టిపుల్ జాబ్స్ చేసుకోవడానికి వాటన్నిటికీ మన గ్రీన్ కార్డ్ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. దట్స్ లైక్ గ్రీన్ కార్డ్ అనమాట. వెళ్ళడానికి వేరే ఏదైనా బిజినెస్ చేసుకోవడానికి అనమాట. అందుకని ప్లస్ సెక్యూరిటీ, ఎందుకంటే H1కి ఏంటంటే కొన్ని నిబంధనలు ఉంటాయి, తర్వాత నెంబర్ ఆఫ్ ఇయర్స్ యునైటెడ్ స్టేట్స్లో ఉండొచ్చు, అలా ఉంటుంది. ఇంకా గ్రీన్ కార్డ్ వస్తే వీళ్ళు ఎన్ని నెంబర్ ఆఫ్ ఇయర్సే ఉండాలి అని లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినన్ని రోజులు ఉండొచ్చు. తర్వాత కొన్ని ఏళ్ళు అయ్యాక వాళ్ళకి సిటిజన్షిప్ కూడా వస్తుంది. కాబట్టి దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు గెట్ ది సిటిజన్షిప్. కాబట్టి గ్రీన్ కార్డ్ ఈజ్ ఆల్వేస్ ప్రిఫర్డ్ అండ్ నీడెడ్ అండ్ చాలా ఇంపార్టెంట్ అనమాట అందరికీ. అయితే ఇప్పుడు ఈ మధ్య ఏమైందంటే మేము వచ్చినప్పుడు యావరేజ్గా ఒక 5 ఇయర్స్లో గ్రీన్ కార్డ్ వచ్చేది, కొంతమందికి ఇంకా త్వరగా కూడా వచ్చింది. తర్వాత ఇంకో 5 ఇయర్స్లో సిటిజన్షిప్ వచ్చింది. గ్రాడ్యువల్గా ఏమైందంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరగడము, తర్వాత వీసా వాళ్ళు ఎక్కువ రావడము, వీటన్నిటితోటి ఏంటంటే మనకి గ్రీన్ కార్డ్ రావడం చాలా డిలే అయిపోతుంది. ఎస్పెషల్లీ ఈ మధ్య ఉన్న పిల్లలకి, అంటే 2012లో 2016లో అలా వేరియస్ అప్లై చేసిన వాళ్ళకి కూడా ఇంకా డిలే అవుతుంది. అయితే వన్ ఆఫ్ ది రీజన్స్ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఒక్కొక్క కంట్రీకి ఇన్ని గ్రీన్ కార్డ్స్ ఇవ్వాలి అని చెప్పి ఒక లిమిటేషన్ అలా ఉంది. అయితే మనకు ఒక నెంబర్ ఉందనుకోండి, వేరే దేశానికి ఆ నెంబర్ నుంచి అసలు అప్లికేషన్సే ఉండకపోవచ్చు. సో అక్కడ 0 ఇవ్వచ్చు, వేరే మనది పెద్ద క్యూలో ఉండొచ్చు. అయితే ఇది కొంచెం రిజాల్వ్ చేయాలని చెప్పి నేను అలాంగ్ విత్ దేస్ ఆర్గనైజేషన్ అనమాట, ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్, మేము ఒక గ్రూప్ ఆఫ్ అరౌండ్ 100+ పీపుల్ డీసీకి వెళ్ళాం, వాషింగ్టన్ డీసీకి వెళ్ళి, ఎక్కడైతే మన ఢిల్లీలో ఎంపీలు అందరూ కూర్చుంటారో అలాగే వాషింగ్టన్ డీసీలో కాంగ్రెస్ మెన్ అంతా కూర్చుంటారు, మన ప్రెసిడెంట్ అలా. అయితే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వేరియస్ కాంగ్రెస్ మెన్ అందరినీ కలిసి ఇలాగ సిట్యుయేషన్ ఉంది మా ఇండియా భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళకి, వేరే దేశం నుంచి అయితే ఏదైతే వాళ్ళు కోటా జీరోగా ఉన్నాయో ఆర్ తక్కువగా ఉన్నాయో వాళ్ళది మాకు ఇవ్వండి, సో దట్ వెయిటింగ్ పీరియడ్ తక్కువ ఉంటుంది. ఇంకో సిచ్యుయేషన్ కూడా ఏంటంటే, సపోజ్ ఒక ఫ్యామిలీ వచ్చారనుకోండి, వాళ్ళ అమ్మాయో ఇండియాలో పుట్టారనుకోండి, తర్వాత వాళ్ళకి 18 ఏళ్ళు వచ్చాక పిల్లలకి, అంతలోకి మళ్ళీ వీళ్ళ పేరెంట్స్కి ఇంకా గ్రీన్ కార్డ్ రాకపోతే వాళ్ళు వితౌట్ ఎనీ స్టేటస్ ఉంటారు, కాబట్టి వాళ్ళు భారతదేశం వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో అలాంటి వాళ్ళకి ఏమన్నా రిలీఫ్ ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు లాస్ట్ 15 years లేకపోతే 12 years ఇక్కడనే పెరిగారు, వాళ్ళ పేరెంట్స్ కూడా యునైటెడ్ స్టేట్స్లోనే ఉన్నారు. మళ్ళీ వాళ్ళని స్టేటస్ తీసేసి ఇండియాకి పంపితే మళ్ళీ వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇలాంటివన్నీ అడ్రస్ చేయడానికి మేము వెళ్ళామన్నమాట, మొన్న రీసెంట్లీ మేలోనే వెళ్ళాము. సో దట్ సార్ట్ ఆఫ్ డైలాగ్ మేము కంటిన్యూ చేస్తున్నాం, సో దట్ కొంచెం రిలీఫ్ రావడానికి. అంటే అఫ్కోర్స్ నెంబర్ అది పెరుగుతుంది, దానికి మనం ఏం చేయలేము, బట్ అట్లీస్ట్ వేరే కంట్రీస్ కోటాస్ మనకేమన్నా వస్తాయా, లేకపోతే ఇలాంటి పిల్లలకి ఏమైనా రిలీఫ్ మనం కల్పించవచ్చా, ఇలాంటి వాటి మీద సీరియస్గా యాక్టివిటీస్ మేము టేకప్ చేసి వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. హోప్ఫుల్లీ థింగ్స్ విల్ గెట్ రిజాల్వ్డ్ మచ్ బెటర్ అండ్ ఫాస్టర్.